రాష్ట్రం కానీ దేశం కానీ ఒక పురోగతిలో ఉందంటే ఈ నిర్మాణం వెనుక మన ఎస్సీ ఎస్టీ బీసీలే ఉండాలని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఉన్నత దేశం దగ్గర నుంచి చెప్పులు కుట్టే దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్మించే వరకు కూడా మనమే ఉన్నామని చెప్తున్నాను గట్టిగా. అటువంటి బీసీలను మీరు ఓట్ బ్యాంకుగా వాడుకుంటూ అలాగే సమస్యల మీద పోరాడే వ్యక్తులను మీరు కేసులు కట్టి హింసించే స్థాయికి దిగదారినారంటే మీరు ఎంత దీక్షమైన వ్యక్తులు ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీస్తున్నారు. ఇక బీసీ ఎస్టీలు అంటే ఎస్సీ ఎస్టీలు అంటే వెనుకబడిన వ్యక్తులు కాదు, ఈ సమాజానికి బ్యాక్ బోన్స్ ఉన్నట్టు. మేము లేకపోతే మీ పార్టీలే లేవని గట్టిగా మేము చెప్తున్నాం. రాష్ట్రంలో దేశంలో మేము దాదాపు 60% ఉన్నాం. మీరు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు, కానీ మాకు ఇప్పటికి కూడా మా వరకు రాజ్యాధికారం రాకపోతున్నట్లు మీరు అడ్డుకుంటున్నారు. కొన్ని పార్టీలు అయితే వ్యక్తులకే పరిమితమైపోయిన రోజులు ఈరోజు. మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకొని మీరు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. ఇది తప్పని చెప్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలోనే మీరు తీసుకోండి, బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చారు, కానీ ఆ 56 కార్పొరేషన్లలో చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ కూర్చోవడానికి చైర్లు కూడా లేని పరిస్థితి దాపురించింది. ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? ఎక్కడైనా ఒక కార్పొరేషన్కి ₹1 కోటి డబ్బు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా? ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కాకపోతే ఏమని మిమ్మల్ని నిర్ణయిస్తున్నాం. ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీ అంత చూస్తారని గట్టిగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.